బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది. బీదర్లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్లో వ్యవహారం నడిచింది. బండి సంజయ్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే. లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై డ్రామాలు ఆడుతున్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీల సన్మాన సభలో వాక్యాలు. మూడో పేపర్లో తీసుకో. ఆ ప్రెస్ను సీజ్ చేసేందుకు ఆయన వెళ్తుంటే రాష్ట్రంలోని ముఖ్య నాయకుడు ఫోన్ చేసి ఆపినట్టు ఆయన. ఎవరు పోతుంటే వన్కో దీంట్లో క్లారిటీ లేదు మళ్ళీ. ఫస్ట్ కో కింది కింద చదువు వాడు రాసిరు కదా. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతకు సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన ఆఫీసర్ తనకు విషయం చెప్పారని ఆయన తెలిపారు. బీదర్ బీఆర్ఎస్ అగ్రనేతకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, ఆ ప్రెస్లో బీఆర్ఎస్ పాంప్లెట్స్ కాకుండా దొంగ నోట్లు ముద్రించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. గతంలో సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన ఆఫీసర్ తనకు ఈ విషయం చెప్పారని ఆయన తెలిపారు. ఎస్పీ సంబంధించినట్టు ఎస్పీ చెప్పిండని చెప్పేసి దీంట్లో బోర్డులో కంటిన్యూ. ఆ ప్రశ్న సీజ్ చేసేందుకు ఆయన వెళ్తుంటే రాష్ట్రంలోని ముఖ్య నాయకుడు ఫోన్ చేసి ఆపినట్టు ఆయన చెప్పారని వెల్లడించారు. ఉద్యమం తర్వాత ఎన్నికలెప్పుడు బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోటేనని, అప్పుడు ఆ నోట్లు ఎలా చెల్లాయనని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాస్పోర్ట్ దొంగ నోట్ల దందా చేసిన కుటుంబం వేల కోట్ల సంపాదించిందని సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్లోని ఫంక్షన్ హాల్లో ఆదివారం తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజిరెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడి లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశ జీడీపీలో దక్షిణాది వాటా 36% ఉన్నందున పార్లమెంట్లో కూడా దక్షిణాదికి 36% వాటా ఇవ్వాలని అడుగుతున్నారు. ఇదేం విచిత్రం? దేశ జీడీపీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యానికి సంబంధం ఏంటి? అట్లా అనుకుంటే తెలంగాణలో జీడీపీలో వెనుకబడ్డ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల్లో ప్రాతినిధ్యం చాలా తక్కువ. అంత మాత్రాన అసెంబ్లీకి వాటికి ప్రాధాన్యత ఉండకూడదా? ఇదెక్కడి దిక్కుమాలిన ప్రతిపాదన? దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలిమిటేషన్ను అడ్డుకునే కుట్రలు చేయడమేంది అని ఫైర్ అయ్యారు. ఏ ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అర్బన్ నక్సల్స్ను విద్యా కమిషన్లో నియమించారో సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారంటూ. కిందికి రెండు ఒకసారి. బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది. ఇది ఎంత పెద్ద కేసు అవుతుందో తెలుసా? కేంద్ర హోంశాఖ మంత్రులైన మినిస్టర్ ఆఫ్ స్టేటు ఇది ఎంత పెద్ద కేసు అవుతుందో తెలుసా? అయితే నేను ఏమంటున్నానంటే మంత్రివర్యులకు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా సార్ మీరు? వెనకటికి కూడా మేము కేసీఆర్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు జైలు రెడీ చేస్తున్నాం, మొన్న ఫ్లోర్ వేయించినాం, సలాకలు వెల్డింగ్ కూడా చేయించినాం అని ఇట్లాంటి భర్తెకిచ్చిన ముచ్చట్లే బచ్చలని మాటలే భారతీయ జనతా పార్టీని ముంగట రాణిస్తారు. ఇప్పుడు ఈ దొంగ నోట్లు దొరికినాయి, ఆ ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని ముంగట పెట్టు. వెనకటికి కూడా కరీంనగర్ గ్రనైట్ మాఫియా మీద లెటర్ రాసినావు. ఇప్పుడు ఆ లెటర్ మీద మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు తెలంగాణలో ఏ ప్రభుత్వం నడుస్తుంది? కాంగ్రెస్. నువ్వు ఎవరిని టార్గెట్ చేయాలి? కాంగ్రెస్. నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తున్నావు? బీఆర్ఎస్. ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అసలు దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా? లేదు. నువ్వు చేస్తే ఎవరిని చేయాలి? కాంగ్రెస్ని చేయాలి. ఇప్పుడు వాళ్ళని చేస్తే ఏమన్నా వస్తుందా? రాదు. సచినపామ ఆల్రెడీ. ఇప్పుడు నీకు అర్థమైందా ఫ్రెండ్స్? మీకు నేను చెప్తున్నా, క్లారిటీ లేకుండా ఇల్లే మాట్లాడతారు. మళ్ళీ మనం మాట్లాడుతున్నామో నువ్వు బండి సంజయ్ అనే అంత. ఇప్పుడు డైరెక్ట్ అంటున్నా, బండి సంజయ్ గారు రాజకీయం తెలుసా మీకు? రాజకీయం తెలిసి మాట్లాడతారా లేకపోతే తెలియగా మాట్లాడతారా? పార్టీని బలోపేతం చేసుట్లో మీ పాత్ర ఏంది అలా నేను అడుగుతున్నా. ఊపు తెచ్చిన అనే వ్యక్తి కరీంనగర్లో ఎందుకు ఓడిపోయిండు? మొత్తం బూత్ కమిటీలకి మొత్తం డేటా తీద్దాము, ఏ బూత్లలో ఎక్కడెక్కడ వచ్చినాయో తీద్దాము. మళ్ళీ మీరు ఎవరి వల్ల ఓడిపోయారో మొత్తం బట్టబయలు పడుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో కూడా మనం తీసి మాట్లాడదామంటే మాట్లాడదాము. నేను చర్చకు రెడీ. చిత్రగుప్తకి ఇంటర్వ్యూ ఇస్తారా? చెప్పు. కొన్ని నిజాలు నిర్భయంగా మాట్లాడుకుందాం. ఎమోషనల్ ఇట్లా ఏలు పెట్టి తిప్పి మాట్లాడంగానే కుదరదు. రాజకీయాలలో లక్షణాలు ఉండాలి. ఏలు పెట్టి తిప్పితే రాజకీయాలు కావు, అవి చక్రాలు కావు తిప్పనీకే. నీకు అర్థమవుతుందా? సైకిల్ చైన్ మీద గ్రీజ్ పెట్టినట్టు కాదు రాజకీయం అంటే. ఇప్పుడు దొంగ నోట్లు అని చెప్పినావు, మళ్ళీ ఇది ఎలక్షన్ టైంలో ఎందుకు బయట పెట్టాలి? కరీంనగర్లో కట్టలు కడుతున్నావు కదా, రెండోసారి మంత్రి అయినావు, రెండోసారి ఎంపీ అయినావు కదా, మళ్ళీ కట్టలు కడుతున్నావు అంటున్నా. ఆ దొంగ నోట్లు ప్రజలకు పంచి సిద్దిపేట పోలీస్ ఆఫీసర్ చెప్పిండు బయట పెట్టు కదా. ఇవన్నీ నాసి రకం మాటలు అంటారు ఇవి. రాజకీయం చేతగాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అభద్రతా భావంతో ఎవరైనా పనిచేస్తారు తెలంగాణలో అంటే అది మీరే. ఇది నేను గంభీరమైన ఆరోపణలు చేస్తున్నా బండి సంజయ్ గారు మీ మీద. అభద్రతా భావంతో. ఇది అభద్రత కాదా? కేంద్ర హోంశాఖ మార్చుడివి నువ్వు ఇవ్వాలి. నువ్వు తలుచుకుంటే ఇమ్మీడియట్గా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు యాక్షన్ చేయి కదా, అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు మొగోడు అని, ఊపు తెచ్చినావని అనుకుంటాను. వాపుకు బలుపుకు తేడా ఏందో నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను క్షమాపణ చెప్తా బేషరతుగా. ఇది ప్రూవ్ చేసి చూపెట్టు నాకు. ఇది ప్రూవ్ చేసి చూపెట్టు నాకు. కరీంనగర్ గ్రనైట్ మాఫియా మీద కూడా ఇట్లనే మాట్లాడినావు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది బండి సంజయ్ గారు. చెప్పుడు దాని మీద. కార్యకర్తలను ఆగం చేపిస్తాం. మళ్ళీ సాయి గణేష్ మీద పోయి మాట్లాడినావు పెద్ద పెద్ద మాటలు. అప్పుడు అధ్యక్షుడు ఉన్నావు, సంగ్రామ యాత్ర చేయడానికి పోయినావు, మీరు మాట్లాడినావు.
మళ్ళీ సాయి గణేష్ ఆత్మహత్యకు పువ్వాడ అజయ్ కారణం అని తెలుసు. ఇలా హోంశాఖ మార్చుడివి నువ్వు. ఒక ఎఫ్ఐఆర్ అన్న చేపియనీక నువ్వు అసమర్థుడువా? పెద్ద పెద్ద డీలిమిటేషన్ మీద మాట్లాడే అంత తోపా? నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా ఇవాళ మీ గురించి. డీలిమిటేషన్ మీద మాట్లాడే అంత తెలివి మీకు ఉన్నదా? జీడిపి చర్చకు వస్తారా? మాట్లాడదామా? ఎమోషన్స్ ఒక రేంజ్లో మంచిగా ఉంటాయి కాదని అంటలేను, బట్ హకీకత్ ఏంది? నువ్వు కార్యకర్తకి ఏం చేసినావు? నేను కార్యకర్తలని కేసులు కొట్టబెట్టడానికి అడ్వకేట్లను పెట్టినా. అసలు కార్యకర్తల మీద కేసులు ఎందుకు పడ్డాయి అని అడుగుతాడు గిరీష్ అనేటోడు. ముత్యాలమ్మ దేవాలయం సిట్ ఏడుదాకా వచ్చింది. ఎనిమి ప్రాపర్టీ రివ్యూ ఏడుదాకా వచ్చింది రే మన బండి సంజయ్ అన్న. ఎనిమి ప్రాపర్టీలను పిలిపించి మాట్లాడినావు కదా ఆ రోజు. మళ్ళీ దాని తర్వాత ఏమైందని అని అంటున్నా. దాస్కా ధమ్కీ లెక్క ఏమన్నా సెటిల్మెంట్లు అవుతున్నాయా? ఇట్లాంటి గంభీరమైన ఆరోపణలు వస్తాయే. ఆలోచించాలి కదా బండి సంజయ్ అన్న మాట్లాడేటప్పుడు. డీలిమిటేషన్ మీద మాట్లాడుతున్నారు. చెప్పండి ప్రోరేటా బేసిస్ అంటే ఏంది? చెప్పు. చిత్రగుప్తకి ఇంటర్వ్యూ ఇస్తారా? నేను క్షమాపణ చెప్తా అగర్ కూడా నాది ఏమన్నా తప్పు అయితే. బేషెడుతున్నాను. మందిని బద్నాం చేసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. వాడమ్ముడు పోయిండు, ఈడమ్ముడు పోయిండు. నేను వీళ్ళు సుఖమైన వాళ్ళు అని అంటే నేను బీఆర్ఎస్ వాడు. బట్ నువ్వు సుఖమైనడు అయితే నీకు సీమ్లెత్తుడు ఉంటే నువ్వు ప్రూవ్ చేయి కదా. ఒకటన్నా నువ్వు అన్న మాటలలో ఒకటన్నా ప్రూవ్ చేయి కదా. సీకులు రెడీ అయిపోతున్నాయి, ఫ్లోర్లు రెడీ అయిపోతున్నాయి, మెత్తలు రెడీ చేసినాం, పలుపులు వేసినాం. ఈ పీక్ కట్టలు కట్టే మాటలే ఉంటాయి తప్ప మీవి ఒక్కటి కూడా ముంగటికి తీసుకోవాలి. ఇప్పుడు చూడు ఆ నోట్లు ప్రింట్ చేసి దొంగ నోట్లు ప్రింట్ చేసి ఇది ఎంత పెద్ద కేసు అవుతుంది? చాలా పెద్ద. ఇది ఎంత పెద్ద కేసు అవుతుంది? ఫర్జీ. నువ్వు ఇండియన్ ఎకానమీని ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ ఎకానమీని రన్ చేస్తున్నట్టు అవుతుంది బండి సంజయ్ గారు. ఇంత పెద్ద కేసుని మీరు ఎట్లా ఊకుంటున్నారు అని అంటున్నా. ఛాతి మీద కాలు పెట్టి తొక్కుడు తొక్కాలి నా కొడుకులు అన్నాడు ఎవడైతే. పొలిటికల్ మైలేజ్. అసలు కాంగ్రెస్ని టార్గెట్ చేసేది పోయి బీఆర్ఎస్ని చేస్తా అంటారు ఏంది? ప్రజలలో ఒక అభద్రతా భావం కాదా ఇది? అంటే ఏం నడుస్తుంది నెక్సెస్? ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి పైసలు చలామణి అవుతున్నట్టే. ఇప్పుడు మళ్ళీ అవుతున్నట్టే కదా. మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ నా తానున్న పైసలు సిద్దిపేట పోలీసు ఎవరు పోలీస్ ఆఫీసరు తీగదు బయటికి. మేము మాట్లాడింది మన తప్ప ఫ్రెండ్స్? గతంలో సిద్దిపేట ఎస్పీ అన్నారు. ఏదో పేపర్లలో రావాలి కదా వార్త అనేది మాట్లాడు కాదు బండి సంజయ్ గారు. మాట్లాడే దాంట్లల్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ నిన్న గంగుల కమలాకర్ దక్షిణాది సపరేట్ దేశం చేయాలి అని చెప్పాడు. దాని మీద కామెంట్ చేయలేడు. గుయ్యి మాట్లాడాలి నీ అమ్మ చెప్తున్నా. మళ్ళీ నేను ఆడుతుంటా అది నిజమైతే నిజమే. అది డైరెక్ట్ స్టేట్మెంట్. గుయ్యమంటది గంగుల కమలాకర్ అక్కడ కూడా. అది నిజమైతే ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. హౌఎవర్ సిగ్గు శరం ఉండాలా. అండ్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ టు మిస్టర్ కేటీఆర్ అండ్ ఆల్సో ది అదర్స్ గంగుల. ఇండియా ఈజ్ నాట్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారత్ అఖండ్ థా, అఖండ్ హే ఆర్ అఖండ్ రహేగా. గిసుంటోళ్ళ వల్లనే ప్రాబ్లం అవుతుంది భారతీయ జనతా పార్టీకి. ఆ కార్యకర్తలు కూడా ఇప్పుడు లైన్లో కట్టుంటారు. నాకు ఆల్రెడీ వచ్చినారా కమెంట్లు చెప్పురు జర. లైన్లో కట్టుంటారు. ఓ బండి సంజయ్ లేకపోతే భారతీయ జనతా పార్టీ లేకుండా. అది తప్పది. భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఆ కాడికి వస్తే నా కాషాయ పార్టీ కానీ ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తాం. కమలాకర్ ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తాం. గుయ్యమంటది. తువ్వాళ్ళ చెప్పు మడత పెట్టి పీతలు అది కొడతాం. సపరేట్ దేశం కావాలంటే దక్షిణం. సిగ్గుశర పెయి పెంచినట్టు దిమాగ్ పెంచుతారా? సిగ్గుశరం ఉండాలా. దక్షిణం దేశం కావాలంట. మీ అయ్యా జాగిరా విభజించి పాలించే తత్వం. సిగ్గుశరం ఉంటే జన చైతన్యం చేయి. నీ సబ్జెక్ట్తో జనాలను మాట్లాడు. ఈయన ఆయన గ్రనేట్ మీద ఒక్కనాడు మాట్లాడరు. మళ్ళీ ఈయన మీద లెటర్ ఆయనని రాస్తాడు. మళ్ళీ కామెంట్స్ కూడా చేసుకో. ఇప్పుడు దొంగ నోట్లు అని అన్నావు బండి సంజయ్ గారు. దొంగ నోట్లు మాట్లాడుతాం. మళ్ళీ గ్రనేట్ ఏమాయి 750 కోట్ల రూపాయలు పైస వస్తుంది రాష్ట్ర ఖజానాకు. రేవంత్ అన్న మద్దతు తెలుపుతా, చిత్రగుప్త డేటా ఇస్తా. నువ్వు రాష్ట్ర లెటరే కదా అమిత్ షా గారికి. నేనే ప్రొజెక్ట్ చేసిన. 24 క్యారెట్ గోల్డ్ లెక్క మనము నటన చేయొద్దు. దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తే ఖచ్చితంగా దక్షిణాది ప్రత్యేక దేశం. డీలిమిటేషన్ ఫైన్. సబ్జెక్ట్ తీసుకో. సబ్జెక్ట్ 36% ఆఫ్ ది జీడిపి. ఎప్పుడెప్పుడు అంచలంచలుగా ఎట్లా పెరిగింది మాట్లాడదాం దా. కేటీఆర్ని కౌంటర్ చేయాలి. బహిరంగ చర్చకు వీళ్ళు. నేను పచ్చిబట్టలు వేసుకొని గుడికి వస్తా, నువ్వు వస్తావా, ఇవి చాలుగా. కాషాయ కార్యకర్త కూడా ఇలా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. చిత్రగుప్తుని ఎందుకు ఆదరిస్తారు తెలుసా బండి సంజయ్ అన్న? ఆధారాలు పెట్టి మాట్లాడతాం. ఇక ఏమన్నా అన్నాం అనుకో ఆయన మీద ఇక అది చేస్తారు. ఇక ఆడ అమ్ముడు పోయిండు, ఆడ అంతకమ్ముడు పోయిండు, ఆడ నన్ను పైసలు అడిగిండు, నేను ఇలాంటివన్నీ చేస్తున్నాడు, ఇట్లాంటి అడ్డమైన ఆరోపణలు అంతా చేస్తారు. ఇలా అయ్యలు తెచ్చిచ్చినట్టు మనకు పైసలు. ఇలా అయ్యలు సూట్ కేసులలో తెచ్చిచ్చినట్టు మాకు పైసలు. ఆడ ఎవడోడ అంటాడు మాకు అందరు. ఆడ కాషాయ కార్యకర్తలు సాయి గణేష్ ఏం న్యాయం చేసినాం? మళ్ళీ డిడ్ వి డెలివర్ జస్టిస్ టు సాయి గణేష్? చెప్పండి బండి సంజయ్ గారు చెప్పండి. హోంశాఖ మంత్రి వారిలో పువ్వాడ అజయే నా సావుకు కారణం అని చెప్పి కాషాయ కార్యకర్త సూసైడ్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కేసు ఏదో ఒక దాన్ని పట్టుకొని ఎందుకు పీక్ కట్టలు కడుతున్నావు? ఇప్పుడు ఇది గట్టు కదా సాయి గణేష్ది. కార్యకర్త ఫస్ట్ మద్దతు తెలుపు కదా. ముత్యాలమ్మ దేవాలయంలో కేసులు బుక్ అయితే నేను అందరికీ అడ్వకేట్లను పెట్టి బయటికి వాళ్ళ మీద కేసులు ఎందుకు బుక్ అయినాయి? నా గుడి మీద విధ్వంసం జరుగుతుంది, నా సనాతన ధర్మం మీద విధ్వంసం జరుగుతుంది, మళ్ళీ నా సనాతన సోదరుల మీద కేసులు బుక్ అయితే మనమే దానికి నేను అడ్వకేట్లను పెట్టి చేసినాను అన్నట్టు. కొల్లా హరీష్ ఏం చేసినావు? కొల్లా హరీష్కి ఏం న్యాయం చేసినావు? ఇలా అడుగుతున్నా. ఎస్టీ ఎస్సీ కమిషన్లో పేపర్లు ఎట్లా మాయమైపోయినాయి?
ఎస్సీ కమిషన్లో పేపర్లు ఎట్లా మాయమే ఇలా పేరు పెట్టి మాట్లాడుతున్నా బండి సంజయ్ అన్న. మీరే ఆశ్వాసం ఇచ్చారు కొల్లా హరీష్కి. నేను అడ్వకేట్ని పెట్టి కొట్లాడుతున్నా, అడ్వకేట్ని నేను కూడా పెట్టి కొట్లాడతా. బట్ పరిష్కారం ఏమొచ్చింది కొల్లా హరీష్కి? అభద్రతా భావంతో మాట్లాడొద్దు, దయచేసి కార్యకర్తలను ఆగం పట్టించొద్దు. ఫ్రెండ్స్, మీరు నేను మాట్లాడిన మాటలకు ఏకీభవిస్తారా? ఇయ్యారా? ఈ ప్రశ్నలు అడుగుండ్రి బండి సంజయ్. ఇలా అత్యంత కన్ఫ్యూజన్ స్టేట్లో కాషాయ కార్యకర్తున్నాడు. వీళ్ళు అడ్డమైన రాజకీయాల వల్ల ప్రభుత్వాన్ని నిలదీసే తత్వం లేదు. హైడ్రా లేకుండా కొట్లాడిరా? జియో నంబర్ 29 మీద అయినప్పుడు ఒక్కసారి పోయినరు. ఆడ ఏడా అదేంది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర జూమ్ బరాబర్ జూమ్ షరాబీ అని ఇట్లా ముల్దారాలు తిప్పిరు, అయిపోయాయి. ఆడికి కథమిగా జియో నంబర్ 44 మీద కూడా కొట్లాడిండా? జూనియర్ లెక్చరర్ల మీద ఇప్పుడు కిరికిరి నడుస్తుంది, కొట్లాడినరా? ఏం మాట్లాడతారు సార్? కార్యకర్తను ఆదుకున్నారా? లేదు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? కాషాయ కార్యకర్త తల్లడిల్లుతున్నాడు బండి సంజయ్ అన్న. ఎమోషనల్ డైలాగులు కాదే, నీకు దండం పెడతా, పాదాభివందనం చేస్తా, 4 గోడల మధ్యలో సాల్. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెల్లి నీ దగ్గరకు వస్తా, యాక్సెప్ట్ చేస్తావా? కూర్చొని మాట్లాడుకుందాం దా, నేనే నీకు సబ్జెక్ట్ ఇస్తా, ఏం మాట్లాడాలో మాట్లాడతావా? ఈ పంచాయతీలు వద్దు, ఈ పంచాయతీలు వద్దు. దొంగ నోట్లు ముద్రించారు, మళ్ళీ సబూతులు పెట్టు కదా. ఇవాళ మంత్రివి నువ్వు, కంత్రి మాటలకు చోటు ఉండదే. కాషాయ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతుండ్రే, మళ్ళీ ఇది ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నావు? ఇంత పెద్ద కేసు, నువ్వు గ్రనేటే చేతగాలి నీతోని, ఇదేం ప్రూవ్ చేస్తావన్నా? ఆ ఎస్పీ పేరు చెప్పినా ఎస్పీని అడుగుతారు కదా. ఇది కేవలం ఒక దమ్కి, అది నిజంగానే చేసిరొచ్చు, ఆ పేరు చెప్పొచ్చు కదా. అదే నువ్వు నిప్పువు కదా, నువ్వు నిజాయితీ మనిషివు కదా. కనీసం నువ్వు ఇట్లా ఏలు పెట్టి చూపించినావు అని అంటే ఇక మొత్తం కాదు, ఇక నిప్పు జ్వాలాముఖి కదా, నువ్వు నిజం కదా, నువ్వు నిప్పు కదా, వాళ్ళు చూపెట్టు కదా, ఇట్లా తిప్పు కదా అని, ఇట్లా ఒకటరా ఇట్లా తిప్పు కదనే. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి సాక్షిగా బయట పెట్టు కదనే. కనీసం ఏ ఇయరో చెప్తే ఆ ఎస్పీ మనమన్నా గూగుల్లో సెర్చ్ చేసుకున్నా ఆ ఎస్పీ పేరు. నేను ఏమంటున్నా, నమో నమో నరేంద్ర మోడీ పలుకుతున్నది భరత జాతి, అదే భరత జాతి, అదే నరేంద్ర మోడీ కొరకు మేము కోరుకుంటున్నాము. ఆయననే ప్రధాని కావాలనంటే ఈ అవినీతి పరులను బయట పెట్టు అని చెప్తున్నాం. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. అర్థమైందా బండి సంజయ్? ఫ్రెండ్స్, నేను సైన్ ఆఫ్ అవుతున్నా, మన ఉదయ్ కంటిన్యూ చేస్తాడు. జర సబ్జెక్ట్ డీటెయిల్గా ఉండ్రి ఫ్రెండ్స్. ఇది మన రాష్ట్రం, దీన్ని కాపాడుకునే బాధ్యత మనది. ఇట్లాంటి హాలో స్టేట్మెంట్స్ కావు, డీటెయిల్గా పోవాలి. జై హింద్, జై భారత్. అండ్ సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ ధరమోని ఫ్రెండ్స్. ఉదయ్ కంటిన్యూ చేస్తాడు. జై హింద్.